హలో బైకీస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో మనకు లేటెస్ట్గా వచ్చిన బజాజ్లో 125cc బైక్ని రివ్యూ చేద్దాం. ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చిన బజాజ్ పల్సర్ 125cc. దీనిలో వచ్చేసరికి బ్లూటూత్ వెర్షన్ ఇవ్వడం జరిగింది, అలాగే డిస్టెన్స్ TMT వెర్షన్ ఇవ్వడం జరిగింది. టోటల్ కంప్లీట్గా ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసరికి మనకి మంచి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, వెనకాల వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ఉంది. ఇది వచ్చి 80/100 సెక్షన్ 17 టైర్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఈ టైర్స్ వచ్చి యూరో గ్రూప్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా కంఫర్ట్గా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన ఫెండర్ వస్తే ఫ్రంట్ ఫెండర్ వచ్చేసరికి ఇది మంచి మెటాలిక్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అలాగే దీని మీద ఫైబర్ కార్బన్ గ్రాఫిక్స్ ఇచ్చారు, యాడ్ చేశారు. ఇది ఒక మంచి లుక్ తీసుకొస్తుంది. దీనికి హెడ్ లైట్ వచ్చేసరికి కంప్లీట్ గా వీళ్ళు ఇంకా ఓల్డ్ స్కూల్ లోనే ఉన్నది. ఈ వెహికల్ కి హాలోజన్ బల్బ్ ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ హాలోజన్ ఇచ్చారు, వెనకాల ఇండికేటర్స్ కూడా హాలోజన్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి విండ్ మటుకు చాలా బాగుంది, మంచి గ్రాఫికల్ గా. ఎందుకంటే విండ్ అనేది మనకు అసలు ఇబ్బంది పెట్టదు, ఎంత జర్నీ చేసినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మిర్రర్స్ అయితే సేమ్ ఓల్డ్ టైప్ లోనే ఉన్నాయి. గ్రిప్స్ అయితే కొంచెం చేంజ్ చేశారు, బాగుంది. అలాగే అలాయ్ బ్రేక్స్ ఇచ్చారు, బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ అలా ఇచ్చారన్నమాట. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, స్విచ్ క్వాలిటీ బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బైపాస్ స్విచ్ ఉంది, ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఫుల్లీ డిజిటల్ కన్సోల్, చాలా బాగుంది. దీనిలో వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి స్పీడ్ చెప్తుంది, అలానే ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే ఇక్కడ వస్తే డిస్టెన్స్ TMT చూపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఇందులో ఉన్న పెట్రోల్తో ఎంత రేంజ్ అయితే మనం వెళ్ళొచ్చు అనేది ఇక్కడ లేటెస్ట్ గా అందరికి ఇప్పుడు బాగా యూస్ఫుల్ అది చెప్తుంది. అలాగే టైం ఇక్కడ ఇవ్వడం, స్ట్రైట్ స్టాండ్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఫ్యూల్ ఇండికేట్ చేస్తుంది, న్యూట్రల్ ఎందులో ఉంది అనేది గేస్ ఉంది మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ABS ని ఇండికేట్ చేస్తుంది. అలాగే స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంజిన్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బైపాస్ స్విచ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలానే ఇందులోనే హై బీమ్, లో బీమ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇదొక బాగుంది. ఇండికేటర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి హారన్, అలాగే సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇక్కడ E20 ఫ్యూయల్ తో వస్తుంది, సో ఇండికేట్ చేశారు. ఇథనాల్ 20% బ్లెండెడ్ అనమాట. అలాగే ఇంజిన్ సైడ్ కవర్స్, పెట్రోల్ ట్యాంక్ కి సైడ్ కవర్స్ కూడా బాగున్నాయి. గ్రాఫిక్స్ ఇగో ఈ విధంగా వచ్చింది. దీనికి రెడ్ కలర్ లో, ఇది ఇంకొకటి బ్లూ కలర్ కూడా ఉంది, అది చూపిస్తాను నెక్స్ట్ తర్వాత. అలానే మీకు క్రూజ్ అండ్ కట్స్ అవుట్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఎయిర్ ఎగ్జాస్ట్ కి మంచిగా ప్లేస్ ఇచ్చారు. సీట్ వచ్చేసరికి సింగిల్ సీట్, చాలా పెద్ద సీట్ ఇచ్చారు. దగ్గర 3 జానర్లు ఉంది. అంటే నాకు 3 జానర్లు అంటే సుమారుగా ఇది ఒక 26 ఇంచెస్ అట్లా ఉంటుంది. ఇద్దరు కాదు, ముగ్గురు కూర్చున్నా బాగుంటుంది. అయితే ఇద్దరికి మంచి కంఫర్టబుల్, ముగ్గురు సజెస్టబుల్ కాదు, బట్ ఇద్దరికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. గ్రాబ్ రైల్ ఒకటి మాకు సేమ్ ఓల్డ్ ఇదే బాగుంది. అలాగే గ్రాఫిక్స్ మనం ఇక్కడికి వస్తే రియర్ సెక్షన్కి వస్తే, రియర్ లో మనకు వచ్చేసరికి టైల్ ల్యాంప్స్ LED ఉంటుంది. బజాజ్ ఎప్పటి నుండో ఉంది, అది మటుకు LED ఉంచారు. బట్ సైడ్ ఇండికేటర్స్ మటుకు హాలోజన్ లో ఉంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ కి ప్లేసింగ్ ఇక్కడ ఇచ్చారు. దీనిలో లైట్ వస్తుంది. ఫెండర్ కూడా బాగుంది. ఫెండర్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, వెనకాల మనకు తెలిసిందే బజాజ్ లో. అలాగే లోపల ఇంకొక మడ్ గార్డ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి కొంచెం మడ్ బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే రియర్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది 220 mm డ్రమ్ బ్రేక్. ఇది ఈ బాక్స్ స్వింగ్ ఆమె ఇచ్చారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. అలాగే సేమ్ సైలెన్సర్ లో కూడా ఏమి మార్పు లేదు. సైలెన్సర్ కానీ, సైలెన్సర్ పైన ఉన్న ఈ హీట్ ఫ్యూసింగ్ ప్లేట్ కానీ ఇవన్నీ సేమ్ ఉంది. నెక్స్ట్ ఇవి మనకి రియర్ సస్పెన్షన్ వస్తే నైట్రాక్ సస్పెన్షన్ వస్తుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట. బజాజ్ లో కంఫర్ట్ అంటే మామూలు కంఫర్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇది సస్పెన్షన్ మటుకు సూపర్ అనమాట. ఎంత జర్నీ అని చేయొచ్చు, మీకు దమ్ముండి ఓపిక ఉండాలి కానీ ఎంతైనా జర్నీ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి కిక్ రాడ్ కంపల్సరీగా దాంతో పాటు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే బ్యాటరీ ఎప్పుడైనా మనకి అవకాశం లేకపోతే ఛార్జింగ్ అది ఇవి అంటే మనం కిక్ రాడ్ ద్వారా మనం కిక్ చేసుకోవచ్చు. అలాగే 125cc ఇంజిన్ వస్తుంది. ఇంజిన్ కూడా చాలా పెద్దగా బాగుంటుంది. సైలెన్సర్ కూడా మంచిగా చాలా బాగా కర్వ్స్ అయితే తీసుకొస్తారు. వీళ్ళ దగ్గర వచ్చిన గొప్పతనం అదే. బ్రేక్ పెడల్ అయితే మంచి హెవీగా బాగుంది. ఇక్కడ ఇంజిన్ కింద కౌలు మంచి ఏరోడైనమిక్ షేప్ తో రావడం జరిగింది. ఇది మొత్తం చాలా బాగుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఆక్సిజన్ సెన్సార్స్, ఇవన్నీ కూడా టోటల్ గా సెన్సార్ వరల్డ్ కదా ఇవి, BS6 నుంచి. అందుకని ఆక్సిజన్ సెన్సార్స్ ఇవన్నీ ఇంజిన్ కి సంబంధించింది. ఇది వచ్చేసరికి స్టార్టర్ అనమాట.
ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ వచ్చేసరికి 3D టైప్ లో ఇచ్చారు, కాకపోతే ఇది కొంచెం అల్యూమినియం కోటింగ్ ఇచ్చారు, అంత రిచ్నెస్ లేదు, ఇది కొంచెం డిగ్రేడ్ గా అనిపించింది నాకైతే. బట్ సీటు చాలా కంఫర్ట్ ఉంది, బాగుంది. ఓవరాల్ గా ఇది చూసుకుంటే మనకి ఒక అఫోర్డబుల్ బైక్ అన్నమాట. ఇందులో 125cc లో మార్కెట్ లో ఉన్న అన్నిటి మీద కూడా చాలా లీస్ట్ ప్రైస్ వస్తుంది. ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఇది మైలేజ్ కూడా 50+ తీసుకోవచ్చు మనం, అలాగే మంచి ఎకానమీ కాస్ట్ లో వస్తుంది అనమాట. ఫ్యామిలీకి సరిపోతుంది, కమ్యూటింగ్ సరిపోతుంది, కొంచెం చిన్న చిన్న టూర్స్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అంతవరకు హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వెహికల్ గురించి ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల కొత్త వాళ్ళకందరికీ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.